నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 2,50,00,000తో నిర్మిస్తున్న సీసీ బీటీ రోడ్లు, డ్రైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ఉండి నియోజకవర్గంలో కాలువల ఆధునీకరణ నిధికి 1,50,000 రూపాయల విరాళం అందజేసిన జేఎస్ఆర్ మిత్ర బృందం. విప్లవ జ్యోతి అల్లూరి 127వ జయంతి సందర్భంగా వివిధ పోటీల్లోని విజేతలకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు, మెమోంటోల అందజేత. కాళ్ల మండలం జవ్వలపాలెం గ్రామం కొత్తపేటలో పంచాయతీ ఊర చెరువులో విష ప్రయోగం, చనిపోయిన నీటిపై తేలియాడిన చేపలు. భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని 23, 25, 29 వార్డుల్లో సుమారు 2,50,00,000తో నిర్మిస్తున్న సీసీ బీటీ రోడ్లు, డ్రైన్లను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మున్సిపల్ కమిషనర్తో కలిసి శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రోడ్లన్నీ వేసింది తానేనని చెప్పారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామల, ఏఈ శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భీమాల శ్రీరామ్మూర్తి, నాయకులు రాట్నాల శ్రీనివాస్, మద్దుల రాము, వబిలిశెట్టి రామకృష్ణ, చల్లారాము, వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓల్డ్గా ఎలాగైతే ఉందో అదే విధంగా మళ్ళీ కృష్ణ కానీ వచ్చి వెళ్ళి అక్కడ ఆగిపో. కరెంట్ అందరం కలిసి కరెంట్ స్తంభాలు వేయించుకున్నాక కరెంట్ వచ్చింది. ఇంకో 100 మీటర్లు ఉంటుందండి. మళ్ళీ దాని నుండి ఒక 200 మీటర్లు. భీమవరం పురపాలక సంఘంలో 23, 25, 29 వార్డుల్లో రోడ్లు, డ్రైన్లు శాంక్షన్ అయినాయి. ఏ రోడ్డు వేసినా కూడా అది స్వయంగా చూసి వేయించాలి, నా కంటితో చూడాలని ఆలోచన చేసి నేనే స్వయంగా రావడం జరిగింది. కమిషనర్ గారిని తీసుకుని స్వయంగా వచ్చి 29వ వార్డులో గాంధీనగర్ ఏరియాలో 5 రోడ్లు, 5 రోడ్లు కూడా అవి చిన్న చిన్న రోడ్లు, వెడల్పు లేవు. అయినా కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ఆలోచన చేసి 5 రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేసాం. 5 రోడ్లకి 8,60,000 ఒక రోడ్డు, 28 లక్షలు ఒక రోడ్డు, 13,30,000 ఒక రోడ్డు, 24,70,000 ఒక రోడ్డు శాంక్షన్ చేసాం. అలాగే రామలక్ష్మి నగర్, ఇది మన భీమవరం పట్టణాల్లో కాలనీల్లో ఇది ఒక మంచి కాలనీ. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ కాలనీలో అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేయించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు డ్రైన్స్ లేవు. చిన్న వర్షం వచ్చినా కూడా రోడ్లు మునిగిపోయే పరిస్థితి. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి 1,38,00,000తోటి 880 మీటర్లు పెద్ద డ్రైన్లు, 2,400 మీటర్ల చిన్న డ్రైన్లు వేసి ఈ కాలనీ మొత్తాన్ని డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారంగా
1,38,00,000 శాంక్షన్ చేసాం. ఈ పని వెంటనే మొదలు పెడతాం జరుగుతుంది. మీరు ఈ కాలనీ వాసులు మీరు చేయవలసింది ఏమిటంటే, ఇక్కడికి వచ్చిన కాంట్రాక్టర్కి మీరు సహకరించి, మీరు కొన్ని మెట్లు అవి కూడా బయటకు వచ్చి ఉంటాయి, వాటిని కూడా మీరు ఎవరు అబ్జెక్ట్ చేయకుండా సపోర్ట్ చేసి చక్కని డ్రైన్లు వచ్చేటట్టుగా మీరు కూడా సహకరించినట్లయితే అలైన్మెంట్ మారకోకుండా చక్కని డ్రైన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే 23, 25 వార్డులో బ్యాంక్ కాలనీ వెనక వీధి, అది డ్రైన్ ఆనుకున్నది, అది సీసీ రోడ్డు కాకుండా బీటీ రోడ్డు 40 లక్షలతోటి శాంక్షన్ చేశాం. ఈరోజు 2,50,00,000 రూపాయలతోటి భీమవరం పట్టణంలో ఇంపార్టెంట్ రోడ్లన్నీ కూడా, ఇంతవరకు చరిత్రలో ఎమ్మెల్యే స్వయంగా వచ్చి చూసి రోడ్లు వేయాలని చేసిన మొట్టమొదటి ఎమ్మెల్యేని నేను. అది టెండర్ పిలిచేశారు, వాళ్ళే వేసేస్తారనేది కాకుండా నేను స్వయంగా నా కంటితో చూసి ఈ రోడ్డు అవసరం లేదా అనేది పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోడ్లన్నీ కూడా వేసి భీమవరం పట్టణాన్ని చక్కని పట్టణంగా, పరిశుభ్రమైన పట్టణంగా, పచ్చని పట్టణంగా తయారు చేయడానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కనుమూరి రఘురాం కృష్ణంరాజు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ప్రముఖ పారిశ్రామికవేత్త జంపన సుబ్రహ్మణ్యం రాజు అన్నారు. ఎమ్మెల్యే తలపెట్టిన కాలువల ఆధునీకరణ నిధికి జేఎస్ఆర్ తన మిత్రులతో కలిసి 1,50,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుకు అందించారు. అనంతరం ఆకువీల్లోని తన కార్యాలయంలో బీసీఎన్ న్యూస్తో మాట్లాడుతూ రానున్న రోజుల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు మన ఉండి ఎమ్మెల్యే గారు గొప్ప ఆలోచన శక్తిగా ఇలా కాలువలు బాగు చేయడం కానీ, పాఠశాలలు డెవలప్ చేయడం కానీ, రోడ్లు కానీ అన్ని విధాలుగా ఇలా రఘురామకృష్ణ గారు మంచి మెజార్టీతో ప్రజలందరూ గెలిపించారు. 56,777 అంటే గొప్ప మెజార్టీ ఉండి నియోజకవర్గం. ఇటువంటి ఆయన ఎంపీకి వెళ్ళాలనుకున్నాం కానీ ఇలా ఎంపీ కంట ఎమ్మెల్యేగా వచ్చినందుకు మన ఉండి నియోజకవర్గం ప్రజల అదృష్టం. గొప్ప ఆలోచన దృష్టిలో ఇవరకు ఎమ్మెల్యేలంతా ఆ కంప్లైంట్ ఈ కంప్లైంట్ అనేవారు. ఈయన విధానం గొప్పది, పని చేద్దామని ఆలోచన శక్తిలో వచ్చారు. ఎలా సక్సెస్ అయింది. ఇలా కాలువలో బాగు చేయటం కానీ చూస్తే ఎక్కడ డబ్బు కరువు లేదు. సందా ఇచ్చేవాళ్ళు కానీ, కోఆపరేట్ చేసేవాళ్ళు కానీ జనం ఎక్కువైపోయి ఆల్రెడీ ఆ కార్యక్రమం అతి త్వరలో అయిపోతుంది. నెక్స్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాము. నా వంతు నేను ఒక 50,000, మా కజిన్స్ 1,00,000, మొత్తం 1,50,000 ఇచ్చాం. మేము ఆయన అడిగాం రోడ్లు కొద్దిగా డెవలప్ చేయండి అని. జేఎస్ఆర్ రోడ్లే కాదు అన్నీ డెవలప్ చేద్దాం, ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్ మన స్కూల్స్ డెవలప్ చేద్దాం, విద్యా ఇది మంచిదని, తర్వాత రోడ్లు అన్నారు. అలాంటి ఆలోచన శక్తి ఎమ్మెల్యే ఉండికి ఎప్పుడు దొరకలేదు. ఇలా మేము ఉండి పుట్టాక ఇటువంటి ఎమ్మెల్యే ఆలోచన శక్తి ఎమ్మెల్యే దొరకలా. డేరింగ్ అండ్ డాషింగ్, ఏదైనా పని చేయటానికైనా ఈ తగువులు కానీ ఈ ఓపిక ఆయనకి లేదు. ఇలా ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చినందుకు మనకి చాలా అదృష్టం. ఇంకా డెవలప్ చేసి ఇంకా నియోజకవర్గాన్ని బాగా చేస్తారని అందరూ సహకరించాలి. ఈ రఘురామకృష్ణ గారి ఎమ్మెల్యే గారికి ఉండి నియోజకవర్గమే కాదు, ఆయన సర్కిల్లో స్నేహితులు, నిర్మాతలు, యాక్టర్లు అందరూ కూడా సహకరించి ఫండ్స్ కింద ఉండి నియోజకవర్గం డెవలప్ చేయాలనే దృష్టిలో బయట నుంచి కూడా ఫండ్స్ వస్తున్నాయి. అది అంతా ఆయన ఒక ఆలోచన గొప్పది కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి, మనిషి అనే దృష్టిలో స్నేహితులు, నిర్మాతలు అందరూ ఉపయోగపడుతున్నారు. అలాగే ఇంకా తోడ్పడతారు. డెవలప్ అయ్యి కొద్ది ఫండ్స్ కరువు ఉండదు, ఆయనకి ఏది కరువు ఉండదు. అలా డెవలప్ చేయాలని నియోజకవర్గాన్ని రఘురామకృష్ణ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి చిరస్మరణీయుడని, అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందాలని భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు అన్నారు. గత 4 రోజులుగా నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమాన్ని అల్లూరి కాంస్య విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని సమయంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో పోరాట యోధుల్లో అల్లూరి ఒకరని అన్నారు. ఈ
నేల నాది, ఈ భూమి నాది అని పోరాడి స్వాతంత్ర పోరాట స్ఫూర్తి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అల్లూరి అని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ అల్లూరి తెగువ పోరాట పటిమ నుంచి యువత స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. గత 4 రోజులుగా 6 హైస్కూల్లోని విద్యార్థులకు అల్లూరి జీవిత విశేషాలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశామన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, జేఎల్బీ గర్ల్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పిబి శ్రీనివాస్, నడింపల్లి కృష్ణంరాజు, ఇందుకూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి వారోత్సవాలు గత వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. మరి ఈ రోజున ముగింపు కార్యక్రమం మన స్మృతివనంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మరి వీరందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి రంగసాయి గారి ఆధ్వర్యంలో ఎన్నో చేస్తున్నారు. మరి ఈ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో మీరు అందరూ కూడా దేశభక్తితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రాంతం అంతా కూడా దేశభక్తులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎంతో విలువైనటువంటి ప్రదేశం ఈ భీమవరం పరిసర ప్రాంతాలు. అక్కడ మరి మోగల్లు గ్రామంలో మరి అల్లూరి సీతారామరాజు ఆయన జన్మించి మన భారతదేశానికి మరి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఇది 2వ బార్డోలీగా పేరుగాంచినటువంటి ఈ విలువైన ప్రదేశంలో అనేక మంది అమరులైనారు. మరి అల్లూరి సీతారామరాజు గారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది దేశభక్తి, త్యాగం. ఈ 2 మనం విద్యార్థులందరూ కూడా తెలుసుకుని మీ భవిష్యత్తులో మీ అందరూ కూడా దేశభక్తితోటి దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. సీతారామరాజు గారి స్వాతంత్రోద్యమంలో పాల్గొని మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పాఠశాలన్నింటిలో కూడా వారి జయంత్యోత్సవాలని ఘనంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ జయంత్యోత్సవాల ముగింపు ఉత్సవం సందర్భంగా వ్యాస రచనలోను, వేషధారణలోను పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో విజేతలకి ఇవాళ మెమోంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరుగుతుంది. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 127 జయంతి వారోత్సవాలు ఇవాళ ముగింపు ఏర్పాటు చేసాం. మరి వారం రోజుల ముందు ఇక్కడ ఇదే స్టాట్యూ దగ్గర మనం ప్రారంభించుకున్నాం. ఇవాళ ముగింపు వేడుకలు. మరి 8 పాఠశాలల్లో ఈ పోటీలు పెట్టాం ఆయన జీవితం మీద, ఆయన ఆశయాల మీద. దాంట్లో ముఖ్యంగా మరి అందరూ కూడా విద్యార్థులు కూడా చక్కగా రాశారు. మరి వారి ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశం మీద ఇవాళ అల్లూరి సీతారామరాజు సేవా సమితి వారిని పిలిచి, అలాగే వసుధా ఫౌండేషన్ వారిని పిలిచి మరి అందరినీ కూడా పెద్దలు ఈ కార్యక్రమంలో వాళ్ళ సర్టిఫికేట్స్, బహుమతులు ఇవ్వడానికి ఇవాళ జేఎల్బీ స్కూల్ విద్యార్థుల ముందు ప్రారంభిస్తున్నాం. ఇలాగే అన్ని స్కూళ్ళలో కూడా బహుమతులు ఇస్తాం. ఇవాళ ఈ పెద్దల చేత ఈ పిల్లలకి ఇప్పించి మిగిలిన కార్యక్రమం పూర్తి చేస్తాం తెలియజేసుకుంటూ ఈ వారోత్సవాలు సాగిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. కాళ్ల మండలం జవ్వలపాలెం గ్రామం కొత్తపేటలో పంచాయతీ ఊర చెరువులో విషప్రయోగం జరిగింది. చెరువులో గుర్తు తెలియని దుండగులు విషప్రయోగం చేయడంతో అందులో ఉన్న చేపలు చనిపోయాయి. చనిపోయిన చేపలు నీటిపై తేలియాడాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ కార్యదర్శి జేకేఎస్ రామరాజు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాళ్ల ఎస్ఐ వీరభద్రరావు సంఘటనా స్థలానికి చేరుకుని చెరువును పరిశీలించారు. ఎంపీడీఓ జి స్వాతి, ఈఓపీ ఆర్డీ ఎంవి భాస్కర్రావులు చెరువు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ చెరువులో విషప్రయోగం చేసిన వారిని గుర్తించి తగు చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. చెరువును పరిశీలించిన వారిలో ఉప సర్పంచ్ కటారి లక్ష్మీపతిరాజు, మండల కోఆప్షన్ సభ్యులు బెనహర్, వార్డు మెంబర్లు మోజేష్, జాన్ పీటర్, సంఘ పెద్దలు గాతల జాన్, భూపతి సాధుసుందర్ సింగ్, గాతల సందీప్, లాజర్ గ్రామస్తులు ఉన్నారు. ఆల్మండలం జోలపాలెం పంచాయతీ గ్రామంలో మంచినీళ్ళ చెరువుకి చేపలకి విషం ప్రయోగం జరిగింది. చేపలు పైకి తేలిపోయినాయండి. ఫిర్యాదు చేసి ఎస్ఐ గారు వచ్చి నోట్ చేసుకుని వెళ్ళారండి. క్రిస్టియన్స్పేటలో మంచినీళ్ళ చెరువులో రాత్రి పాయిజన్ కలపడం జరిగింది. చేపలో అన్ని రకాల జాతులు చచ్చిపోయినాయి. ఈ మంచినీళ్ళు కూడా వాడుతున్నాం. ఈ నీళ్ళు
తాగునీరు అన్నిటికీ కూడా ఇలా చేశారు. ఎవరని మనం చెప్పలేం. యాక్షన్ తీసుకోవాలి. ఎస్ఐ గారు వచ్చారు, కంప్లైంట్ రాసుకెళ్ళారు, కేసు తీసుకున్నారు, కేసు కట్టాం. ఎవరైనా తెలిసినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. రేపు పొద్దున్న రోజుని గ్రామ పెద్దలందరూ కూడా వాళ్ళ సమక్షంలో చెప్పడం జరిగింది. జోలపాలెం గ్రామంలో కొత్తపేటలో మంచినీళ్ళ చెరువులో మందు వేసి చేపలన్నీ చచ్చిపోయి పాయిజన్ వేశారు. దానివల్ల మొత్తం ఎస్ఐ గారు అందరూ వచ్చి మా పంచాయతీ నెంబర్స్, ప్రెసిడెంట్ గారు అందరూ వార్డు నెంబర్లు అందరూ కలిపి వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. మీరు దయచేసి ఎవరైనా తెలీదు, ఎవరు వేసారు శిక్షించాలో తెలీదు అని గ్రామం పంచాయతీ అందరూ వచ్చి చేశారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుస్తున్నాం. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్లోని హెచ్ఐవి బాధితులకు తమ వంతు సహాయంగా పౌష్టికాహారం, విద్యా సామాగ్రి పంపిణీ చేస్తున్నట్టు జనసేన నాయకురాలు హైమావతి తెలిపారు. ప్రతి నెల హెచ్ఐవి బాధితులకు దాతలు తమ వంతు సహాయం అందజేస్తూ ఉంటారని, ఈ నేపథ్యంలో భీమవరం పట్టణంలోని 18వ వార్డు మెంబర్ జనసేన నాయకురాలు హైమావతి 20 మంది చిన్నారులకు పౌష్టికాహారం, విద్యా సామాగ్రి పంపిణీ చేసేందుకు ముందుకొచ్చారు. వైఆర్జీ కేర్ ఆధ్వర్యంలో చిన్నారులకు సహాయం అందజేయగా హైమావతికి ఏఆర్టీ సెంటర్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఎం గోవిందబాబు, రాజీ, ఏఆర్టీ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. అటువంటిలో పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ పిల్లలకి సరైనటువంటి సౌకర్యం మనం ఫుడ్, న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అన్నీ చేస్తున్నాం. కానీ వాళ్ళకి చదువుకు కావాల్సినటువంటి పుస్తకాలు కానీ వాళ్ళ పలకలు కానీ ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు చేయలేదు. మొట్టమొదటిసారిగా మేడం గారు ఇక్కడ అందరూ పేర్లు నాకు హైమావతి గారు వీళ్ళందరూ వచ్చి చేస్తున్నారు. వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాలి. మీరు కూడా పిల్లలకి పుస్తకాలు తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే విసిరేయకుండా జాగ్రత్తగా పెట్టుకుని బాగా చదువుకోవాలి. చదివి మీ యొక్క కెపాసిటీ ఉంది మాకు అన్ని ఇస్తే మాకు ప్రొవైడ్ చేస్తే మేము బాగా చదువుకోగలం. మాకు ఇంకా అన్ని మీరు చేసారు వాళ్ళు కూడా ఇంకా మార్కులు బాగా వచ్చినాయని చూసి రేపు మీకు ఇంకా ఎక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు గ్రహించి ఈ పుస్తకాలు ఏమైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా సరిగ్గా వాడుకొని మీరు బాగా చదివి మేడం గారి దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా మార్కులు వచ్చినాయి, ఈసారి మీరు చేయడం వల్ల మాకు ఇంత మార్కులు వచ్చినాయని చెప్తావా? మీ పేరు ఏ కార్యక్రమాలు ఏ సమయాల్లో చేయాలి, ఏ పిల్లలకి అందించాలనే విషయంలో మన డాక్టర్ గోవిందబాబు గారు ఏఆర్టీ సెంటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆవిడికి సూచనలు ఇవ్వటం, ఆ సూచనల ప్రకారం చక్కగా ప్రతి నెల కూడా ఇది ఒకటే అనుకుంటున్నారు. మనం ఏంటంటే ఒక పెన్ను కొని ఇవ్వాలంటేనే చాలా ఇబ్బంది. అలాంటిది ఇంతమందికి ఇన్ని వస్తువులు కొని చేయలేక ప్లాన్ చేయటం అంటే మాటలు కాదండి. ఇంతమంది పిల్లలకి ఒకేసారి అందించడం అంటే చాలా విలువైన వస్తువులు, మరి చిన్న చిన్న వస్తువులు కాదు. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకుని మీ పిల్లలందరూ కూడా చక్కగా చదివి ఈ వ్యాధి అనేది ఆటంకము కాదు చదువుకి. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కూడా ఈ రోజున డిఎస్సి కొట్టి టీచర్స్ పోస్టులో మంచి మంచి ఉన్నతమైన పోస్టులో ఉన్నారు. కాబట్టి మీరు చక్కగా చదువుకుని మంచి ఆహారం తీసుకోండి, ఇచ్చిన ఆహారాన్ని ఉపయోగించుకోండి. మీరు న్యూట్రిషన్ ఇస్తున్నారు, ఆ న్యూట్రిషన్ ఉపయోగించుకోండి. మరి ముఖ్యంగా పిల్లలందరికీ చెప్పేది చదువు విషయంలో జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. ఏ విధమైన ఆటంకం ఉండదు. ఈ వైఆర్జీ కేర్ తరపున ప్రతి నెల కూడా ఈ న్యూట్రిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఆక్వా ల్యాబ్ నుంచి ప్రతి నెల కూడా 10 మంది పిల్లలకి వాళ్ళు మనుషులు కూడా రారండి, ఇక్కడికే పంపించేస్తారు వాళ్ళు. అలా ప్రతి నెల జరగడం జరిగింది. నేను మామూలుగా మాట్లాడుతూ ఇలా చేస్తున్నాను అక్క అని చెప్పగానే హైమావతి గారు 18వ వార్డు మెంబర్ గారు మాటల సందర్భంలో చెప్పిన మాటని ఆవిడ పుచ్చుకొని నేను వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నాకు ఈ మంత్ ఎడ్యుకేషన్ సపోర్ట్కి చాలా సహకారం అందించారండి. అలాగే వైఆర్జీ కేర్లో మేడం గారు ఏం చేస్తామంటే ఎవరైతే మా ఏఆర్టీ సెంటర్లో 17 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళు మెడిసిన్ వాడే పిల్లలు మా డాక్టర్ గారు చూసిన మేరకు ఎవరైతే వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళకి రొటీన్గా ఏంటంటే ఆధార్ ఉందా, రేషన్ ఉందా, అవి కూడా మేమే చూస్తామండి. లేకపోతే కనుక దగ్గరుండి చేయించడం, వాళ్ళు ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళని మేము తీసుకుని ఈ సపోర్ట్ అనేది చేస్తూ ఉంటున్నాం. మాకు ప్రతి నెల కూడా ఎవరో ఒకరు డోనర్ మేము పట్టుకుని చేస్తామండి. మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఇంకెవరైనా ఉంటే కూడా ఈ పిల్లలకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. సహాయం చేసేందుకు భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. కాదు ఇలా జరుగుతుందని కూడా తెలియదు. ఫస్ట్ టైము మా బ్రదర్స్ తెలిసిన వాళ్ళందరి సహాయంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం.
చాలా బాగా చదువుకుని పైకి రావాలని కోరుకుంటున్నాను పిల్లలందరూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.